ఏటేటా వస్తుంది గంగమ్మ జాతారా, ఘనమైన జాతారా, శతకోటి భక్తులకెంతో కన్నుల పండుగ, అది వెన్నెల వేడుక. ఏటేటా వస్తుంది గంగమ్మ జాతారా, ఘనమైన జాతారా, శతకోటి భక్తులకెంతో కన్నుల పండుగ, అది వెన్నెల వేడుక. గ్రామదేవతైనట్టి గంగమ్మ జాతారా, గ్రామదేవతైనట్టి గంగమ్మ జాతారా, పసుపు కుంకుమతోటి పూజలనే జరుపంగా, పసుపు కుంకుమతోటి పూజలనే జరుపంగా, పగడాల గంగమ్మ మురిసేనంట, దీవించి భక్తులనెల్లా సల్లంగా కాపాడంట. ఏటేటా వస్తుంది గంగమ్మ జాతారా, ఘనమైన జాతారా, శతకోటి భక్తులకెంతో కన్నుల పండుగ, అది వెన్నెల వేడుక. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏలూరు ప్రజలు అలాగే ఏలూరు చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఏలూరులో జరిగే మహాజాతర పడమర వీధి జాతర యొక్క ఏర్పాట్లు ఇంచుమించుగా దగ్గరగా వస్తున్నాయి. ఈ నెల 26 నుంచి జాతర ముడుపు కట్టే కార్యక్రమం మొదలవుతుంది. 26వ తారీఖు నుంచి అలాగే ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కూడా ఈ జాతర కార్యక్రమం జరుగుతుంది. ఈ జాతర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, జాతరని అంగరంగ వైభవంగా జరిగించడానికి ఎటువంటి ప్రణాళికలు చేసుకున్నారు, ఇందులో ఎంతోమంది ప్రజల యొక్క సందేహాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు ఇలాంటివి ఉంటాయి, ఏది చేసుకోకూడదు, కొన్ని సందేహాలు ప్రజల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఈ సందేహాలన్నీ తీర్చడానికి ఈరోజు ఎంటీవీ మీ ముందుకు వచ్చింది. వంగయ్యగూడెంలో ఉన్నటువంటి ఆది మహాలక్ష్మమ్మ దేవాలయం యొక్క గణాచార్యులు పూజ్యులు సుబ్రహ్మణ్యం అలియాస్ నాని గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు నమస్కారం అండి. ఈ యొక్క పడమర వీధి యొక్క జాతర ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఈ జాతరని ఇంత అంగరంగ వైభవంగా జరిగించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే? అమ్మవారికి పడమర వీధి గంగానమ్మ జాతర అంటేనే మన స్టేట్ లెవెల్లో కూడా సమ్మక్క సారక్క తర్వాత తెలంగాణ తర్వాత మన ఏలూరుకే ప్రత్యేకించిన పేరు. అలాగే మనకి ఏలూరు ఇంత ప్రాముఖ్యతగా ఈ పడమర వీధి గంగానమ్మ జాతర జరగటం ఏంటంటే, చాణక్యులు మన హేలాపురి అనే ఏలూరుకు పేరు హేలాపురి. హేలాపురిని పరిపాలించిన చాణక్యులు వారు అప్పట్లో మనకి ఏలూరుకి ఎప్పుడు కూడా ప్రతి దుష్టశక్తులు కూడా బాగా, అంటే దుష్టశక్తులు, కలరా, మసూచి వ్యాధులు, అలాగే వాంతులు, విరోచనాలు, అలాగే మనకి ఇంకా చర్మ వ్యాధులకు సంబంధించినవి కానీ, వరదలు రావటం కానీ, గాలి తుఫానులు రావటం కానీ, బేభత్సాలన్నీ ఎక్కువ కూడా మన ఏలాపురికి జరిగాయి. ఆ హేలాపురికి జరగటం వల్ల మహారాజు గారు ఎప్పుడు కూడా ఎప్పుడు ఏది వచ్చినా సరే మనకి ఎంతలో ఇబ్బందులు ఎక్కువగా మనకే జరుగుతున్నాయి అని చెప్పి ఆయన ఆలోచన చేయగా, అమ్మవారు ఆయన సంకల్పంలోకి వెళ్ళి, అంటే నిదట్లో స్వప్నంలో కనపడి, మీరు ఏలూరు గ్రామంలో నేను వెలుస్తున్నాను, అది గంగానమ్మ, ఆది మహాలక్ష్మి అమ్మవారు, వినుకొండ అంకమ్మ, పోలేరమ్మ, చల్లాలమ్మ, ఈ 101 దేవతలకు కూడా తమ్ముడు పోతురాజు, వీరందరూ కూడా ఈ పడమటి వీధిలో ఒకే మట్టం మీద, అంటే అటువంటి పీఠం మీద, ఒకే పీఠం మీద వేయించేసి ఉన్నారు ఈ పడమటి వీధి గంగానమ్మ దగ్గర. ఈ గంగానమ్మ అమ్మవారు ఏంటంటే ఈ జాతర మహోత్సవం, ఇప్పుడు ఈ జాతరలు పక్కన మనకి కాదు, పల్లెటూరులో కూడా, విలేజ్ల్లో, గ్రామాల్లో, ఈ చుట్టుపక్కల అందరికీ జరుగుతాయి. ఇలా చేయటం వల్ల ప్రజలకు వచ్చే ఇప్పుడు కలరా వ్యాధులు, అప్పుడు కలరా అనేవారు, ఇప్పుడు వాంతులు, విరోచనాలు అంటున్నాం, అలాగే చర్మ వ్యాధులు కానీ, ఇప్పుడు మన కరోనా మహమ్మారిలాగా వచ్చింది. ఇలాంటి రోగాలు రాకోకుండా
వచ్చిన తేలిగ్గా వెళ్ళిపోయేటట్టు ఉండాలంటే మనం గ్రామ దేవతలను కొలవాలి. ఆ గ్రామ దేవతలు అన్నీ కూడా ఏంటంటే పసుపు వేపాకు ఎక్కువగా పసుపు అన్నంతో వాడతాం కాబట్టి ఎటువంటి రోగాలు రొప్పులు మనకు తొందరగా వ్యాపించు. అలాగే మన మహారాజు గారు పరిపాలించిన చాణక్యులు మహారాజు గారు కూడా ఈ అమ్మవారి స్వప్నంలో కనపడి మనకి ఇలా ఏలూరులో ఈ జాతర కార్యక్రమంలాగా చేసేవారు. అమ్మవారికి నడిబొడ్డు ఎలాగంటే మనకి దక్షిణ వీధిలో శనగపప్పు బజార్లోది బొడ్రాయి కింద లెక్క. ఆ బొడ్రాయి దగ్గర అమ్మవారి నడి మధ్యలో పెడతాం అంటాం. ఆ నడి మధ్యలో కూడా మనం అమ్మవారికి 3 మేడలు వేసి పెద్దదైన ఆది మహాలక్ష్మి కుడివైపున ఎడమవైపున గంగానమ్మ తల్లి ఆ మధ్యకు వచ్చితేనేమో ఇనుకొండ అంకమ్మ తల్లి ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్యలో మహాలక్ష్మమ్మకి గంగానమ్మకి మధ్యలో పోతురాజు బాబు 101 అక్క దేవతలను కూడా మనం ఆవాహన చేస్తాం. జాతరలో చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా కాపలా కాసుకొని మన ఊరిని కాసేటోళ్ళు పోతురాజు బాబు. ఈ విధంగా జరగటం వల్ల ఏంటంటే ఈ అమ్మవారిని ఈ విధంగా కొలవటం వల్ల మనం కొమ్ము అనేది పోస్తాం. ఆ కొమ్ము పోసినప్పుడు ఆ కుంభాన్ని ఆరగించడానికి దుష్ట శక్తులు వస్తాయండి. ఆ దుష్ట శక్తులు అన్నిటికి కూడా ఇది ఆహారంగా పెడతానికి పొలి జిమ్మటం అనేది జరుగుతుంది. 4 దిక్కుల తూర్పు, ఉత్తరం, పడమట, దక్షిణం ఈ 4 దిక్కులు కూడా పొలిజిమ్మి అమ్మ మేము ఈ 3 నెలలు కూడా నిన్ను రంగరంగ వైభవంగా కొలుసుకున్నాం కాబట్టి ఈ వ్యాధులు కానీ మా ఊరంతా కూడా చల్లగా చూడమని నీ మీద భారం పెడుతున్నాం తల్లి అని మనం ఈ గ్రామ దేవతలను కొలుసుకుంటాం. మీరంటున్నట్టు ఈ వ్యాధులు, చర్మ వ్యాధులు ఇలాంటివి రాకుండా ఉండాలని ఈ జాతరని అమ్మవారిని కొలుచుకుంటాం అంటున్నారు. సైన్స్ ఇంత డెవలప్ అవుతున్న ఈ సమయంలో డాక్టర్స్ కానీ వీళ్ళు ఇది నమ్మే పరిస్థితి ఉందంటారా? తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు సైన్స్ అంటే వాళ్ళు వచ్చింది. ఈ రోజు కూడా అమ్మవారు ఇప్పుడు సైన్స్ ప్రకారంగానే ఇది కూడా జరుగుతుంది. ఎలాగంటే పసుపు అనేది యాంటీబయాటిక్, అలాగే వేపాకు యాంటీబయాటిక్, అలాగే దూపం వేస్తాం గుగ్గిలం, అది ఎక్కడి నుంచి వస్తుంది? అడవిలో నుంచి చెట్లలో నుంచి లాగుతారు, అది వేరే, అది యాంటీబయాటిక్. అన్నీ దానికి సంబంధించినవే. పూర్వం ఏంటంటే ఇప్పుడు డాక్టర్లు వచ్చారు. ఇప్పుడు ఊరంతటా కూడా ఒకళ్ళే ఉండేవారు. ఇప్పుడు 100 మంది డాక్టర్లు అయ్యారు వాళ్ళు చదువుకొని. పూర్వం నుంచి మన పెద్దలు పెట్టినవి అన్నీ కూడా సద్దిమొట్టు లాంటివే. తప్పనిసరిగా ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం. డాక్టర్లు ఏంటంటే ఇండిషన్ చేసి పంపుతున్నారు, ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పంపుతున్నారు. ఇతరికి ఏంటి వేపాకు రుబ్బి శనగిట్లో రుబ్బు ఒక వండ కింద వేసేవారు, ఒక మాత్ర కింద. అలాగే పసుపు ఒంటికి నిండా పెట్టేవారు. ఇప్పుడు పసుపు రాస్తే చిచ్చి పసుపు అంటున్నారు. కానీ పసుపు రాసుకుంటే ఎటువంటి చర్మ వ్యాధులు కానీ ఏమీ రాకోకుండా ఉంటాయి. గతంలో ఈ యొక్క పడమర వీధి జాతరని 12 సంవత్సరాలకు ఒకసారి, 11 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఇప్పుడు దీన్ని 7 సంవత్సరాలకి తీసుకొచ్చారు అని చెప్పి ఏలూరు నగరవాసులందరూ కూడా ఒక సందేహం అనేది ఏర్పడింది. పూర్వం 12 ఏళ్ళకు ఒకసారి చేసినా తర్వాత ఉండగా ప్రజలందరూ ఒక 12 సంవత్సరాలకి చేసినాక ఇద్దరికి మన పెద్దలు 100 సంవత్సరాలు బతికారు. ముందుగా పోను 80 ఏళ్ళు అయింది. ఇప్పుడు మునుమునుగా పోను 75 సంవత్సరాలే బతుకుతున్నారు. మునుపు పోను ఇంకా తగ్గంగా 50 ఏళ్ళే బతుకుతారు. ఒక 12 ఏళ్ళకి చేసిన వాళ్ళు మళ్ళీ 12 ఏళ్ళకి ఏం చేయలేకపోతున్నారు. అమ్మవారికి ఎంత చేస్తే అంత మంచిది. ఇప్పుడు సంవత్సరం జరిగే జాతరలు ఉన్నాయి, 3 ఏళ్ళకి జరిగే జాతరలు ఉన్నాయి, 5 ఏళ్ళకి జరిగే జాతరలు ఉన్నాయి. మన ఏలూరులో మన అమ్మవారు 7 సంవత్సరాలకి నన్ను కొలవండి, నా ముడుపు కట్టినప్పుడు చెప్పండి, మళ్ళీ ముడుపు ఇప్పేటప్పుడు అడుగుతారు, మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి నాకు జాతర చేస్తామని అమ్మవారు అడుగుద్ది. అప్పుడు కమిటీ మెంబర్లు అందరూ కూడా పెద్దలందరూ కూడా అమ్మ నిన్ను 5 ఏళ్ళకి కావాలంటే 5 ఏళ్ళకి 7 ఏళ్ళకంటే ఇక అందరూ కూడా ఇబ్బంది పడకూడదు, 7 సంవత్సరాలకే మనం ఈ పడమటిది గంగానమ్మ జాతర చేయాలని మన పెద్దలు నిశ్చయం చేసుకున్నారు. అంటే గత జాతరలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ సంవత్సరం 7 సంవత్సరాలకే జాతర మొదలవుతుంది అంటారు. మరి ఈ జాతర అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ జాతరని ఇటువంటి అంగరంగ వైభవంగా జరిగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ కూడా దీనికి ముందుగా మన ఊరి ఎమ్మెల్యే అయిన బడేటి చంటి గారు మనల్ని ధైర్యంగా ఉన్నారు మనకి. ఆయన అలాగే ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు, నూర్జహాన్ గారు కానీ, అలాగే పార్సార్థ్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, పోలీసులు కానీ, అలాగే ప్రెసిడెంట్ గారు అయిన చోడే వెంకటరత్నం గారు, వాళ్ళ అబ్బాయి బాలు, మధ్యాహ్నపు దాసు గారు, అలాగే బత్తుల వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ గారు, కోశాధి గారు, సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా, అలాగే 72 మంది కమిటీ మెంబర్లు ఉన్నారు.
వారందరూ కూడా ఈ సేవలో ఇప్పుడు పాల్గొని అమ్మవారు అడుగడుగున ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఏం చేయాలి, వచ్చే భక్తులకి ఏం చేయాలి నాలో. అలాగే ఉత్సవ కమిటీలో కుర్రోళ్ళందరూ అన్నీ ఇక్కడ ఏంటంటే కుల మతాలకి సంబంధం ఏమి ఉండదు. అందరూ కూడా చక్కగా పాల్గొని ఆ నడివీధిలోకి వెళ్తుంది అమ్మవారు. నగర సంచారం చేస్తున్నప్పుడు ఆ నడివీధిలో మా ఇంటికి అమ్మవారు వస్తుంది, మా సందులోకి అమ్మవారు వస్తుందని కుర్రోళ్ళందరూ వచ్చి, అన్నయ్య మన సందులోకి వచ్చినప్పుడు మీరు చెప్పండి అన్నయ్య, మేము దగ్గరుండి తిప్పించుకొని అందరినీ సంతోష పెడతామంటారు. వాళ్ళు కూడా చక్కగా చప్పిడి గుళ్ళు డోళ్ళు సన్నాయిల మధ్యన అమ్మవారు ఏ రంగు తొక్కుతుంటే వాళ్ళు కూడా చక్కగా నాట్యం చేసుకుంటా అమ్మవారిని ఆడించుకుంటా తీసుకెళ్ళి అందరూ కూడా చక్కగా. ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండాలు పెడతారు జాతరలు. కానీ మన ఏలూరు ఈ 3 నెలలు కూడా అమ్మవారు ప్రతి గడప గడపకి ఎక్కి పసుపు కుంకాలు అందుకుని నైవేద్యాలు అందుకొని హారతులు ఎత్తుకుంటుంది. కాబట్టి ఎక్కడా జరగదండి ఈ 100 రోజుల జాతర, మన ఏలూరులోనే జరుగుద్ది. కేవలం ఏలూరులో ఉన్నటువంటి ప్రజలు ఈ 3 నెలలు కూడా, ఈ 100 రోజులు కూడా ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదని కూడా ఒక నియమం ఉంది. ఎందుకని శుభకార్యాలు చేసుకోకూడదు, చేసుకుంటే వచ్చేటువంటి అవరోధాలు ఏంటి? అవరోధాలంటూ ఏమీ ఉండవు. కానీ మనం ఇక్కడ అమ్మవారికి జాతర జరిగేటప్పుడు ముడుపు కడతాం, వేప చెట్టుకి ముడుపు కడతాం. ముడుపు కట్టినాక 4 దిక్కులున్న పొలిమేరలను కూడా ఆజ్ఞ అడగాలి. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఎవరి ఆజ్ఞ కావాలి? మన ఊరి పెద్ద అయినా మన మున్సిపాలిటీ ఆఫీసులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాగితం అప్రూవల్ తెచ్చుకోవాలి. తర్వాత అలాగే మనకి టాపీ మేస్త్రి గారి ఆజ్ఞ ఉండాలి. అలాగే మనకు కూడా టాపీ మేస్త్రి ఉండాలి, మనకు గుమ్మాలు పెడతాను అందరు ఆజ్ఞ ఉంటేనే ఇల్లు అవుద్ది. అలాగే ఈ జాతరకు కూడా మన 4 దిక్కులు పొలిమేరలు ఉన్నాయి. ఇప్పుడు ఆశ్రమం కాలేజీ, క్రాంతి కళ్యాణ మండపం యువతల కృష్ణా గ్రాండు, అశోక్ నగర్ వంతెన, ఇటు కొత్తూరు వంతెన మనకు పొలిమేరలు. ఈ పొలిమేరలో మనం దండం పెట్టుకుంటాం, అమ్మ మరి ఈ జాతర జరుగుతుంది కావున ఈ జాతరలో కూడా ఎటువంటి అపరాధాలు జరగకుండా సంతోషంగా జరగాలి, ఎటువంటి దుష్టశక్తులను కూడా లోనక ప్రవేశించుకోకుండా మేము నిరంతరం కూడా నీ సేవకే పాదాలకు అంకితం అని చెప్పి అందరం దండం పెట్టుకుంటాం. ఇక ఈ గృహంలో వివాహం చేస్తే తప్పు అంటే ఎటువంటి శుభకార్యాలు జరగనివ్వు. ఎందుకంటే దేవుళ్ళకి దేవతలకి 7 గజాలు దూరం అని మన పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు శివాలయానికి యాపాకు కడతారా? కట్టరు, మామిడాకే కడతారు. అదే గంగానమ్మ తల్లికి యాపాకు కడతారు, మామిడాకు కడతారు. అలాగే ఈ అమ్మవారికి కూడా ఏంటంటే అష్టదిక్పాలకుల్ని దిగ్బంధనం చేసి ఈ జాతర కార్యక్రమం చేస్తారు. అందుకనే అశుభమైనా సరే ఆర్భాటం లేకుండా సైలెంట్గా తీసుకెళ్ళిపోయి దహన సంస్కారాలు చేసి ఒక కాలువ దగ్గరికి వెళ్ళి అమ్మవారికి పిండ దర్పణాలు పత్తళ్ళు కానీ ఇచ్చుకుంటారు కదప్ప భోజనాలు పెట్టుకోరు. అలా వివాహానికి శుభకార్యమే, తప్పేం లేదు. కానీ ఈ అమ్మవారి జాతరలో మనం అమ్మవారిని ప్రత్యేకించి 3 నెలలు కూడా దేవాలయంలో నుంచి నడి రోడ్డు మీదకి తీసుకొస్తున్నాం అమ్మవారిని. కావున అందు సందర్భంగా ఏంటంటే ఈ దేవులకి దేవతలకి దూరంగా ఉండటం మూలంగా ఈ దేవతలను కొలిసేటప్పుడు ఇలాంటి శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఇటువంటివి కూడా ఆర్భాటాలు చేయనివ్వకుండా జరగటమే ఈ ఊరు యొక్క ఆచారం. అలాగే పిండి వంటలు మూకుడు పెట్టరు. వృత్తిపరంగా స్వీట్ కొట్లు ఉన్నాయి, వాళ్ళు వృత్తి ఆ కళాయి పెట్టుకొని పిండి వంటలు వండుతారు. అక్కడ కూడా ఈ 3 నెలలు అమ్మవారు బొట్టు పెట్టుకొని ఏ మూకుడు వేసిన తొలి నైవేద్యం అమ్మవారికి పెట్టుకున్నాకే వాళ్ళు వ్యాపారం బిగించేస్తారు. అలాగే మనం కూడా ఉన్నాం, ఏదైనా ఇప్పుడు ఉంది బయటికి వెళ్ళందే పట్టుకడుతుల్లా వెళ్ళాలి, అంతేగాని 3 నెలలు మనం అమ్మవారిని కొలుతున్నాం కదా అని పని మానేసి కూర్చుంటే మనకు అన్నం ఎవరు పెడతారండి? అందుకని అమ్మవారిని నిరంతరం కూడా అమ్మ నీ పాదసేవకు మేము అంకితం, మేము ఈ పని నిమిత్తం ఊరు వెళ్తున్నాం కావున మా తప్పుంటే క్షమించు, నేను క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, వచ్చి మళ్ళీ నీ దర్శనం చేసుకుంటామని దండం పెట్టుకుని వెళ్ళి కొంతమంది కార్యక్రమాలు చేసుకుంటాను. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ఏలూరు పొలిమేరల వరకు ఉన్న వాళ్ళకే ఈ యొక్క జాతర నియమాలు కానీ ఈ జాతర యొక్క మీరు పెట్టినటువంటి కొన్ని అవ్వచ్చు. ఏలూరు కాకుండా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నవాళ్ళు శుభకార్యాలు చేసుకునే నిమిత్తం ఏలూరు ఫంక్షన్ హాల్స్లో కానీ కళ్యాణ మండపాలు తీసుకుని వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఎటువంటి అవరోధాలు కానీ ఏమన్నా ఉంటాయా, లేదంటే వాళ్ళకి ఇది వర్తిస్తుందా వర్తించదంటారా? అంటే ఏలూరు సరిహద్దులో మా లోపల ఉన్న ఇవి కూడా కళ్యాణ మండపాలు పనిచేయి.
ఇప్పుడు క్రాంతి కళ్యాణ మండపం మా పొలిమేర కాదు, అది పనిచేస్తుంది. శ్రీ కన్వెన్షన్ మాకు సంబంధం లేదు, అవి పనిచేస్తాయి. అలాగే మన అశోక్ నగర్ వంతున అవతల ఏవో కొన్ని ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి, అవి మాకు పనిచేయవు. మా పరిధిలో లేనివి కూడా మాకు పనిచేయవండి. అలాగే మా ఊళ్ళో ఉన్న సీతారాం బత్తి కళ్యాణ మండపం కానీ, వీటీఆర్ కానీ, ఎదురు బుదురు కళ్యాణ మండపాలు, పాదుర్తి కళ్యాణ మండపం, కన్యకా పరమేశ్వర సత్రం కానీ, ఇలాంటి కొన్ని ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి ఇక్కడ. వాటిల్లో పెళ్లి చేసుకుంటానికి అసలు పని చేయవండి. ఏలూరులో జాతర జరుగుతుందంటేనే చుట్టుపక్కల ఉన్నవారు కూడా మా ఏం కురమాయించుకోరు. ఎందుకంటే ఊళ్ళో దేవత ఉండగా ఇలాంటి శుభకార్యాలు చేయకూడదు, అక్కడ ఆనమాయి కాబట్టి అది మనకే వర్తిస్తుంది. మనం పెద్దలు అందరం కానీ ఎవరైనా నిశ్చయించుకోరే అక్కడ జాతర జరుగుతుంది మనం చేయకూడదని. అది కూడా మా పెద్దలు అందరూ కూడా 6 నెలలు ముందుగానే ఏలూరులో జాతర జరుగుతుంది కావున అందరికీ తెలియపడుతుందని టీవీకి, పేపర్కి అన్నిటికీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కాబట్టి గొప్పని ఎవరో తొందరపాటు పడి చేసుకోరు. ఇప్పుడు ఏలూరులో పుట్టి పెరిగి బయట ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఈ జాతర యొక్క నియమాలన్నీ పాటించాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇక్కడ వృత్తి ధర్మంగా వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, వచ్చి వెళ్తూ ఉండొచ్చు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు కొంచెం బండారు తీసుకుని వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి ఆ బండారు తీసుకొని వెళ్తారు. ఇక్కడ సొంత నివాసం ఉండి బయటికి వెళ్ళి శుభకార్యం చేసుకుంటానంటే మటుకు అది వర్తించదని. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడే ఒకవేళ పుట్టి పెరిగారు, ఇక్కడే ఉంటున్నారు, బయట ఊరికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళకి ఒక సంవత్సరంలో వారి స్థలం అయితే వాళ్ళు ఉన్న నివాసం ఉన్న స్థలం మారదు కాబట్టి వాళ్ళు బయట నివసిస్తున్నాం కాబట్టి ఇవి మాకు వర్తిస్తాయి వర్తించు అనే సందేహాన్ని ఏ విధంగా క్లియర్ చేస్తారు? ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, మన ఫోన్ చేశారు, స్వామి మేము జాతరకు వస్తున్నామండి తప్పనిసరిగా, మేము మరి వర్తించాలా వర్తించకూడదు? అమ్మ మన ఊరి జాతర గ్రామ దేవత జాతర కాబట్టి జరుగుతుంది కాబట్టి చక్కగా మీ అందరూ రండి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి ప్రసాదాలు తీసుకొని అమ్మవారి పసుపు కుంకుమ బండారు తీసుకుని వెళ్ళొచ్చు, దాంట్లో తప్పు లేదు. స్వామి మరి మేము ఇక్కడ ఉన్నాం కదా, మరి ఏమన్నా మేము శుభకార్యాలకు వెళ్ళొచ్చా, మేము ఇక్కడ ఏమన్నా చేసుకోవచ్చా అన్నారు. అది మీ ఇష్టాన్ని బట్టే ఉంటుందమ్మా. మన గ్రామ దేవతకి జాతర జరిగేటప్పుడు మన ఊరి సరిహద్దుల వరకే మనం చేసుకోకూడదు. ఊరి సరిహద్దులు దాటారనుకో బయట వాళ్ళు అందరూ చేసుకోవచ్చు, తప్పు మటుకు ఏమీ లేదు. ఇప్పుడు ఈ జాతర ప్రాముఖ్యంగా ఈ సంవత్సరం జరిగేటువంటి జాతర ఈ 2 రోజుల్లో ముడుపు కార్యక్రమం కూడా పెట్టి ఉన్నారు. ఆ ముడుపు కార్యక్రమం రోజు సుమారు ఎంతమంది ముడుపు కార్యక్రమంలో పాల్గొంటారు, వచ్చేటువంటి వారు ఎటువంటి నియమాలు నిబంధనలు పాటిస్తూ రావాలి, వచ్చేటప్పుడు కలశాలు కానీ బోనాలు కానీ ఎత్తుకుని వచ్చి అమ్మవారికి సమర్పించేటువంటి ఆ కార్యక్రమం చేయొచ్చు అంటారా? తప్పనిసరిగా చేయొచ్చు. ప్రజలందరికీ కూడా మా కమిటీ నెంబర్ వారు ప్రెసిడెంట్ గారు అనౌన్స్మెంట్లు పంపారు. అదేవిధంగా ఏంటంటే ఆ రోజు ఉదయాన్న తెల్లవారుజామున 5ంటికి అమ్మవారి గంగానమ్మ స్నానం బిగినవుతుంది. అమ్మవారి స్నానం అయిన అనంతరమే అక్కడ పంబలవారిచే అమ్మవారి గంగానమ్మ ముగ్గు వేస్తాము. ఆ ముగ్గు మీద ముడుపు కట్టే కడవ, ఆ కడవలోకి మనం ద్రవ్యాలు ఉంటాయి కొంచెం, ఆ ద్రవ్యాలన్నీ పెట్టి అమ్మవారిని, అమ్మ మరి ఈ 3 నెలలు మేము ఈ శుభకార్యాన్ని నీ జాతర జరుపుకోవాలనుకుంటున్నాం, ఎటువంటి ఆటంకాలు లేకుండా అవిఘ్నాలన్నీ పోయి నిర్విఘ్నంగా ఈ జాతర జరగాలని చెప్పి అమ్మవారిని వేడుకొని అమ్మవారి యొక్క స్మరణతో వలవల అనే పదంతో అందరూ కూడా చిన్న పెద్ద అనేది ఏం లేదు, అందరూ వచ్చి అమ్మవారి వీక్షణ అంతా చూసుకొని అమ్మవారిని పడమటిది గంగానమ్మ దగ్గర నుంచి కూడా మేళ తాళాలతో డోలు సన్నాయిలు చప్పిటి గుళ్ళుతో తీసుకొని వీరంగాలు తొక్కుతా మన వంగాయగూడెంలో ఏం చేసి ఉన్న ఆది మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తారు. ఆది మహాలక్ష్మి అమ్మవారికి 3 ప్రదర్శనలు చేసి, అమ్మ మరి ఇందుట్లో భాగంగా మీరు పెద్దవారైనందుకు గంగానమ్మ తల్లి ఆజ్ఞ ఇచ్చింది, అలాగే ఆది మహాలక్ష్మి నీ తల్లి నీ ఆజ్ఞ కూడా కావాలని ఆవిడ చేతిలో ఈ ముడుపుని పెట్టి నీ ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి తీసుకొని, అలాగే ఈ ఆది మహాలక్ష్మి దక్షిణ దిశగానే వేప చెట్టు ఉంటుంది, ఆ వేప చెట్టుకి అమ్మవారు పూజ చేయించుకొని ఈ ముడుపు అనే కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారైన బడేటి రాధాకృష్ణ గారు చంటి గారితో మనం రజకులకు అందిస్తాం. ఆ రజకులు ఆయన పంబల ఆయన సెలవు చెబితే, అమ్మ మరి ఈ 3 నెలలు కూడా మన అందరం సెలవు చెప్పడం వల్ల అంగీకారం వల్ల మరి ముడుపు కడుతున్నాం, అందరూ కూడా
చెప్పిన నియమాలను పాటిస్తూ మనం జాగ్రత్తగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి మనం ముడుపు కట్టడం అనేది జరుగుతుంది. ముడుపు కట్టినాక మళ్ళీ అమ్మవారి చిన్నగా కథ ఒకటి ఉంటుంది. అప్పుడు కూడా పంబల వారిచే మనం ఇలా పొలిమేర్ల గురించి, శుభకార్యాల గురించి, అశుభాల గురించి, అన్నిటి గురించి కూడా వివరం చెప్తారు. మళ్ళీ ఏమేమి చేసుకోవచ్చో ఏమేమి చేయకూడదో ఇప్పుడు వివరంగా చెప్తున్నాం. అలాగే అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ప్రజలందరూ ఉంటారు కాబట్టి అందరూ వస్తాం. దీనికి ఎప్పుడు ఈ జాతర ఎప్పుడు, ముడిపు ఎప్పుడు, మేము ఏం చేయాలి అంటున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్లో కానీ టీవీల్లో కానీ అన్ని ఛానల్ ద్వారా తెలియబడుతున్నారు. అలాగే ఈరోజు సాయంకాలం నుంచి కూడా అనౌన్స్మెంటు పంపుతున్నారు ఆటోలో. ప్రతి గడప గడప కూడా అనౌన్స్మెంటు, అమ్మవారి కార్డులు కూడా వస్తున్నాయి. అన్నీ తీసుకొని ఆంట్లో చదివి అన్ని వివరంగా కూడా రాశారు. వాటిల్లో ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతుందో ఏంటనేది కూడా రాశారు. కాబట్టి తప్పనిసరిగా చదువుకొని ఎప్పటికప్పుడే మా కమిటీ వారు అందరూ కూడా మీకు ప్రతి కార్యక్రమాన్ని టీవీ రోల్ ద్వారానో, ఈ సెల్ ఫోన్ల ద్వారానో అన్నిటి ద్వారా కూడా మీకు ప్రతి ప్రసారాన్ని కూడా అందిస్తారు. అలాగే రేపు జరిగే కార్యక్రమాన్ని ముందు రోజుగానే అమ్మవారికి ఈ మేడలో ముగ్గులు వేయటం, అమ్మవారి జీవిత చరిత్రలు చెప్పటం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే అంకం వచ్చేటప్పుడు ఏం పెట్టాలి, నల్లమారెం వచ్చేటప్పుడు ఏం పెట్టాలి, కొర్లబండి వచ్చేటప్పుడు నీళ్ళు వారబోసి పెట్టాలి, అలాగే సాగనంపేటప్పుడు ఏం చేయాలి, కుంభంలో ఏం పోయాలి, కుంభంపు తెచ్చేటప్పుడు దాంట్లో పిండి పదార్థాలు ఏంటి, వంటకాలు ఏంటి అన్నీ కూడా వివరంగా చెప్పే మేము ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అలాగే నవంబర్ 5వ తారీఖు అమ్మవారిని మనం భూమి మీద పాదం పెట్టినాడు అందరూ గృహాలు కూడా శుచి శుభ్రంగా ఉంచుకొని 5వ తారీఖు నాడు ఆ రోజున 5వ తారీఖు నాడు అమ్మవారికి హస్తం, పోతురాజుబాబు, గంగానమ్మ ఈ 3 బొట్లను పెట్టుకోవాలి. ఇంటికి వేపాకు తోరాలు కట్టుకోవాలి. అందరూ కూడా చక్కగా నిండుగా ముత్తైదువులు అందరూ కూడా అమ్మవారిని చక్కగా మీ ఇళ్ళ ముందుకు వస్తుంది. అమ్మవారికి సాకన పసుపు నీళ్ళు సాక, పప్పు బియ్యాల నైవేద్యం, అమ్మవారికి పసుపు కుంకాలు హారతలు ఇచ్చి తృప్తిగా పూజ చేసుకోవాలని మేము పెద్దలందరూ కూడా ఎవరికి ఇబ్బందిగా కలగకుండా సంతోషకరంగానే చేస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా పడమట వీధి గంగానమ్మ, ఆది మహాలక్ష్మి అమ్మవారు, అలాగే వినుకొండ అంకమ్మ, పోలేరమ్మ, చల్లాలమ్మ, 101 అక్కదేవతలకు తమ్ముడు పోతురాజుబాబు మీ అందరికి కూడా ఆయు ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను ఇచ్చి సంతోషంగా చూస్తారని నేను కోరుకుంటున్నాను. కూడా ఈ జాతర యొక్క ఏలూరు ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సందేశం ఏలూరు ప్రజలందరికీ కూడా ఒక శుభసూచకంగా భావిస్తున్నాం. ఈ యొక్క జాతర మహోత్సవం అంతా కూడా అంగరంగ వైభవంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ యొక్క జాతర జయప్రదంగా జరగాలని మీతో పాటు ఎంటీవీ కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్, గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్, కాసుకు 1600 రూపాయలు తగ్గింపు, రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై 100% ఆఫ్, జాబిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో 2025 తయారీ ధరలకే అమ్మకాలు. అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభం. దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింక్ బ్లాంకెట్స్, రజాయి, దివాన్ సెట్స్, సోఫా సెట్స్, కవర్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్, రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం. మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరెమాన్, చోటా భీమ్, బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందని తగ్గింపు ధరలు. 100 రూపాయలకే 4 డోర్ మ్యాట్స్, 100 రూపాయలకే 3 పిల్లో కవర్స్, 500 రూపాయలకే 3 బెడ్షీట్స్, 600 రూపాయలకే 3 6x6 బెడ్షీట్స్, 1299 రూపాయలకే 2 9x9 బెడ్షీట్స్, 250 రూపాయలకే 2 మింక్ బ్లాంకెట్స్. బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ బెడ్షీట్స్ పై ఫ్లాట్ 20%, 30%, 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.